హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో ఏంటంటే పాపికొండలు ట్రిప్ అనమాట. సో రీసెంట్ డేస్లో మేము వెళ్ళిన ట్రిప్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్ అని అయితే చెప్పచ్చు. ఇది సింగిల్ డే అవుట్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి అయితే వచ్చేసాం. సో ఈ వీడియో అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:20కి కాకినాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము రాజమండ్రి వెళ్ళాలి. మేము ఎక్స్పెక్ట్ చేసాము, చూసారా ఎంత ఫాగీగా ఉందో, బయట మంచి వస్తున్నట్టుగా పొగలా వస్తుందో. సో కొంచెం లేట్ అవుతుంది అని ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. 4కి లేచాము. 5కి అంతా రెడీ అయిపోయి 5:20కి అంతా సెట్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మేము మా బస్ పికప్ టైం వచ్చేసి 7:30 అని అయితే చెప్పారు. సో 7:30 కల్లా మేమైతే రాజమండ్రి రీచ్ అవ్వాలి. మేము ఈ ట్రిప్కి వెళ్ళింది మొన్న శివరాత్రి రోజు అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి భీమేశ్వరాలయం దగ్గర అనమాట. చూసారా ఎన్ని బైక్స్ ఉన్నాయో, ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే. మా జర్నీ కొద్దిగా కంటిన్యూ అయ్యేసరికి లైటింగ్ అయితే వచ్చేసింది. మేము ఈరోజు వెళ్ళే ట్రిప్ ఓన్లీ పాపికొండల వరకు. నార్మల్గా అయితే చాలామంది భద్రాచలం వరకు కూడా వెళ్తూ ఉంటారు, కానీ మేము ఆల్రెడీ భద్రాచలం వెళ్ళాము. సో మేము భద్రాచలం వెళ్ళటం లేదు, ఓన్లీ పాపికొండల వరకు మాత్రమే వెళ్తున్నాము. భద్రాచలం వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా ఇక్కడ లింక్లో పెడతాను, ఐకార్డ్స్లో వేస్తాను. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి మేమైతే బస్ ఎక్కేసాము. ఈ పక్కనున్న టెంపో, సుమో ఇవి కూడా గండిపోచమ్మ టెంపుల్కే వస్తాయి. ఒక్కదాని తర్వాత ఒకటి ఫిల్ అయిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. డిపెండింగ్ ఆన్ అవర్ టికెట్ ప్రైస్ అది కూడా ఉంటుంది. మన బస్ అయితే 8 o'clock అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అయితే 7:30 అని చెప్పారు, కానీ 8కి అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి 2 hours అయితే జర్నీ ఉంటుంది మన గండిపోచమ్మ టెంపుల్కి వెళ్ళడానికి. మనం ఇక్కడ బస్సులో ఎక్కి వెళ్ళొచ్చు, లేదు అనేసి అంటే డైరెక్ట్గా అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు. లైక్ అక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ అంతా ఉంటుంది. ఈ రూట్లో రోడ్స్ అయితే అంత మంచిగా ఉండవని అయితే తెలిసింది. ఇంకా స్ట్రెయిన్ అవడం ఎందుకులే అనేసి అని మేమైతే ఈ ఆప్షన్ ఆప్ట్ చేసుకున్నాము. వెళ్ళే వేలో చిన్నగా మంచి గ్రీనరీస్ అదంతా ఉన్న దగ్గర వీడియోస్ అయితే తీశాను, అవైతే చూసేయండి. యాక్చువల్గా ఇలాంటి ఒక ట్రిప్ ఉందనేసి నాకు 7th క్లాస్లో అయితే తెలిసింది. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి వాళ్ళ కజిన్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే వెళ్ళి వచ్చి నాకైతే మొత్తం చెప్పిందనమాట, ఇలా ఎంజాయ్ చేశాను, అలా ఎంజాయ్ చేశాను అని. ఇప్పుడున్నంత ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా అని అయితే నాకు తెలీదు, బట్ స్టిల్ అప్పుడు తను చెప్పింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అప్పట్లో అయితే రాజమండ్రి నుండే స్టార్ట్ అయ్యి ఉండేది అనమాట బోట్స్ అన్ని కూడా పాపికొండలకి. అప్పుడు నాకు రాజమండ్రి మాకు అంత దగ్గర అనేసి కూడా నాకు తెలీదు. సో వెళ్ళాలి అనుకున్నాను, కానీ అంత సీరియస్ గా ఎప్పుడు మా ఇంట్లో డిస్కషన్ రాలేదు. నేను కూడా అంత సీరియస్ గా చెప్పలేదు, జస్ట్ నార్మల్ గా చెప్పేసి వదిలేసాను అంతే. స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో అందరం, మా ఇంట్లో అందరం కూడా బిజీ. అన్నయ్య కాలేజ్, నేను స్కూల్, ఇంకా మమ్మీ డాడీ వాళ్ళంతా వర్క్, అదంతా బిజీగా ఉండేవాళ్ళు. సో అలా అయిపోయింది. 2019 వచ్చేసరికి అన్ఫార్చునేట్ గా ఒక బోట్ యాక్సిడెంట్ అయితే జరిగి చాలా మంది అయితే చనిపోవడం జరిగింది. చాలా మందికి తెలుసు ఈ ఇన్సిడెంట్ అయితే. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1 month కూడా ఎప్పుడు టీవీ పెట్టినా కూడా ఇదే రిపీటెడ్ గా ఉండేదన్నమాట. ఐదర్ బాడీస్ దొరికాయని, దొరకలేదని, కంటిన్యూస్ గా ఇదే వేసేసరికి చాలా మందికి భయం వేసేసింది అనమాట అసలు ఈ ట్రిప్ అంటేనే. అందులోనే మెయిన్ గా మా ఫ్యామిలీలో మా మమ్మీ డాడీ వాళ్ళకైతే చాలా భయం వేసింది. ఎందుకురా బాబు అనుకున్నాం. జస్ట్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడే మేము కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట వెళ్దాం అన్నట్టు. సడన్ గా యాక్సిడెంట్ జరిగేసరికి కంప్లీట్ షాక్ అనమాట. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ టూరిజం అయితే బ్యాన్ చేశారు కొన్ని మంత్స్. ఆ తర్వాత ఏమో కోవిడ్ వచ్చేసింది మార్చ్లోకి. కోవిడ్ వల్ల ఇంకా పాజ్ అనేది అలానే కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత కొండల మీద నుంచి రాళ్ళు పడుతున్నాయి అది ఇది అనేసి మళ్ళీ పాజ్ ఇచ్చేసారు. సో రీసెంట్ గానే స్టార్ట్ చేశారనమాట ఇలా కంటిన్యూస్ గా అయితే పాపికొండలు టూరిజం అనేది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 2023 సంక్రాంతి ఆ టైం అనుకుంటా మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వెళ్ళొచ్చి మళ్ళీ సేమ్ ఈసారి అయితే డిగ్రీ మేటే వెళ్ళొచ్చి మొత్తం వీడియోస్ అన్ని చూపించి మేము ఇలా ఎంజాయ్ చేసాం, అలా ఎంజాయ్ చేసాం అని అయితే చెప్పింది. మళ్ళీ నాకు వెళ్ళాలనిపించింది. మొత్తానికి ఇంట్లో అడిగితే అస్సలు వద్దన్నారు. అంటే ఆ ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోలేని ఇదిలో ఉన్నారనమాట అందరూ కూడా. వద్దు, ఎందుకులే రిస్క్ మనకి అవన్నీ అనేసి అన్నారు. నేను కూడా అంత ఫోర్స్ ఏం చేయలేదు వెళ్ళాలంటే వెళ్ళాలని, జస్ట్ అడిగేదాన్ని. తర్వాత వాళ్ళు వద్దంటే ఇంక మళ్ళీ సైలెంట్ అయిపోయేదాన్ని. రీసెంట్ గా మొన్న ఏదో డిస్కషన్స్ వస్తే మళ్ళీ అడిగాను. జస్ట్ ఒక 2-3 కాన్వర్జేషన్స్ లోనే ఒప్పేసుకున్నారు, సరే వెళ్దాం, టికెట్స్ బుక్ చేసేయండి అన్నట్టుగా.
అంటే నేను ఎప్పటి నుండో అడుగుతున్నాను కదా, సో అందుకనేసి అయితే యాక్సెప్ట్ చేసేసారు, సరే వెళ్దాం అనేసి. లాస్ట్ మినిట్లో మళ్ళీ ఏమన్నా అంటారేమో అనేసి నేనే ఒక 2 days చూసాను అసలు ఏమంటారనేసి. తర్వాత నేను బుక్ చేసేసానని చెప్పాను. అయితే ఓకే అనేసి అన్నారు, కూల్గా రెస్పాండ్ అయ్యారు. సరే అనేసి అప్పుడు ఇంకైతే బుక్ చేసేసాను టికెట్స్ అయితే. టికెట్స్ కాస్ట్ వచ్చేసి 1250 per head అయితే పడింది. ఈ కథ అంతా అయ్యేసరికి మనమైతే బోర్డింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. గండిపోచమ్మ టెంపుల్ అనమాట ఇదే. మేము అక్కడ 8కి స్టార్ట్ అయ్యాము సిటీలో. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 10 o'clock అయితే అయిపోయింది. రోడ్స్ అంత భయంకరంగా ఉన్నాయని అయితే నేను చెప్పను, పర్లేదు బాగానే ఉన్నాయి. లాస్ట్ 30 minutes ఒక చెక్ పోస్ట్ లాంటిది ఒకటి దాటాం కదా, అక్కడి నుంచే చాలా భయంకరంగా ఉండింది అంతే. అండ్ ఈరోజు శివరాత్రి వలన అక్కడక్కడ ట్రాఫిక్ అయితే ఉండింది. మనమైతే బోట్ ఎక్కేసాము. కొంచెం బోట్ తీసేంత వరకు కూడా కొంచెం ఎండ కొట్టిందనమాట. సో ఇటు సైడ్ కూర్చున్నాము. వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసారు. లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్, 2 వడ, 2 ఇడ్లీ, ఇంకా కొంచెం ఉప్మా విత్ 2 చట్నీస్ అయితే సర్వ్ చేశారు. సో నాకైతే బ్రేక్ఫాస్ట్ మంచిగానే అనిపించింది, బాగుంది. బోట్ అయితే స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత బోట్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ మేము 10కి అయితే వచ్చేసాం కదా, 10:30 వరకు ఈ బ్రేక్ఫాస్ట్ ఈ సెషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు. 80% ఆఫ్ ద పీపుల్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఆల్కహాల్ నాట్ అలౌడ్, కార్డ్స్ నాట్ అలౌడ్, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. ఇంకా ఇక్కడ పోలీస్ కూడా ఉన్నారనమాట. కొంచెం హెవీ లగేజెస్ ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా కొంచెం చెక్ చేయడానికి. అలాగే ప్రతి ఒక్కరికి అయితే లైఫ్ జాకెట్స్ ఇచ్చేసారు. అవి వేసుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి బోట్ ఎక్కైతే పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. బోట్ వచ్చేసి ఏసీ బోట. కింద అయితే మనకి ఏసీ కోచ్ ఉంటుంది, పైన అయితే ఓపెన్ ఎయిర్. రైట్ సైడ్ ఉన్న బోట్ అయితే అది భద్రాచలం వెళ్ళే బోట్, మనది ఓన్లీ పాపికొండల వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసేది. ఇక్కడైతే మనకి వేరుశనక్కాయలు ఇంకా కూల్ డ్రింక్స్ తప్ప ఇంకేమీ దొరకవు, అది కూడా బోట్ కదిలేంత వరకే. వన్స్ బోట్ స్టార్ట్ అయ్యింది అనేసి అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ కాకుండా వేరే ఏమీ దొరకవు పేరంటాలపల్లి వరకు. ఫైనల్లీ మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 10:30కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మన బోటే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే చైర్స్ కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఒకసారి కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వచ్చేస్తే మొత్తం చైర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫిల్ అయిపోయాయి. మనం ప్రీ బుకింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళు నేమ్స్ పిలుస్తున్నారనమాట. ఇన్కేస్ వాళ్ళు టికెట్ పెట్టుకోకపోతే ఇంకొకసారి పిలిచి చెక్ చేసుకుంటున్నారు వచ్చారా లేదా అనేసి. వీడియోలో కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో ఉండి ఎల్లో కలర్ గోపురంలో టెంపుల్, ఇదే గండిపోచమ్మ టెంపుల్. ఇదే అనమాట బోట్ స్టార్ట్ అయ్యే పాయింట్ అయితే. మొత్తానికి మా లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అదే బోట్. సో ప్రతి ప్లేస్ కోసం అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ చెప్పారు. దేవీపట్నం అనేసి ఒక విలేజ్ కోసం హిస్టరీ, ఇంకా మన తెలుగు సినిమాలో షూటింగ్ చేసే స్పాట్స్ కోసం, రంగస్థలం స్పాట్ కోసం, అలాగే పోలవరం కోసం, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని చెప్తూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఒక 1/2 hour వరకు అయితే మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఇలా ఒక 1/2 hour అయిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మమ్మల్ని అయితే ఎంటర్టైనింగ్ జోన్లోకి అయితే తీసుకుని వెళ్ళారు. దీని తర్వాత చిన్న పిల్లలతో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చేపించారు. ఇక్కడైతే కాపీరైట్ ఇష్యూ వస్తుందనేసి నేనైతే ఫుల్ వీడియో పెట్టడం లేదు. ఇలా ప్రతి ఒక్క కేటగిరీ నుంచి, అంటే ఈ పిల్లల పేరెంట్స్ ఒక కేటగిరీ, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, ఆంటీస్, అంకుల్స్, అలా ప్రతి కేటగిరీ నుంచి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అయితే చేపించారు. మరీ బలవంత పెట్టలేదు, మన కంఫర్ట్ మనం చేస్తాము అనేసి అంటే చేపించారు. బట్ ఎంకరేజ్ అయితే చాలా మంచిగా చేశారు. ఈ కిడ్స్ అయితే చాలా బాగా చేశారు. ప్రతి స్టెప్ భలే ఫాలో అయ్యారనిపించింది నాకైతే. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది పాపికొండల రాక్షసుడు అంట. చూసారా వీడియోలో ఫేస్ అది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇంతకుముందు ఈ షోర్ అంతా కూడా ఊర్లు అవి ఉండేవంట, చిన్న చిన్న గ్రామాలు అవి. కానీ ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ వల్ల దానివల్ల మునిగిపోతూ వస్తుందనేసి మొత్తం అంతా కూడా వెకేట్ చేపించేశారంట. అప్పుడప్పుడు ఇలా ఫిషింగ్ చేసుకునే వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు స్టే చేస్తారంట. ఇంతకు ముందు అయితే రిసార్ట్స్, కాటేజెస్ ఇవన్నీ కూడా ఉండేవి అక్కడక్కడ, కానీ ఇప్పుడైతే అవి ఏమీ లేవు. ఇంతకుముందు టూరిజం అంత అయితే ఇప్పుడు లేదు, కొంచెం అయితే తగ్గింది. ఇలా చుట్టుపక్కల పరిసరాల కోసం చెప్తూ, అలాగే మధ్య మధ్యలో ఈ డ్యాన్సులు చేసుకుంటూ, స్కిట్స్ చేసుకుంటూ, ఇలా మా సగం ప్రయాణం అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చైతే ఇదంతా ఎండ్ చేసేసారు. 12:30, 12:45 అంతా మాకు లంచ్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. లంచ్ వచ్చేసి 2 batchesగా అయితే పెట్టారు. లంచ్ అయితే వెజిటేరియన్ లంచే ప్రొవైడ్ చేశారు. వేరే బోట్స్లో నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంది, మన దాంట్లో అయితే నాన్ వెజ్ ఆప్షన్ లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ ప్లేట్లో చూసినట్లు మనకు కొంచెం ఫ్లేవర్డ్ రైస్, వెజిటేబుల్ గ్రేవీ, పప్పు, అలాగే క్యాబేజీ 65, చిప్స్. ఇవి కాకుండా కొంచెం పచ్చడి, అంటే రోడ్ పచ్చడి ఒకటి, సాంబార్, ఇంకా పెరుగు కూడా పెట్టారు.
లంచ్ వచ్చేసి అన్లిమిటెడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, అది వచ్చేసి లిమిటెడ్, కానీ లంచ్ అయితే మనం మళ్ళీ పెట్టించుకొని తినొచ్చు. లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే కిందకు వచ్చాము. కొంచెం మంది కింద ఉన్న వాళ్ళైతే పైకి వెళ్ళి లంచ్ చేస్తున్నారు. సో కింద చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇదే అనమాట పాపికొండలు. పాపికొండలు హిల్స్ అయితే ఇవే. ఇది దాటిన వెంటనే మనకి పెరంటాలపల్లి అనే విలేజ్ అయితే ఉంటుంది. సో అక్కడ మనకు ఒక స్టాప్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అటు సైడ్ మనకి ఇక్కడ ఎలాగైతే గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి బోట్స్ స్టార్ట్ అవుతున్నాయి, అటు సైడ్ భద్రాచలం నుంచి కూడా బోట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మన ఆపోజిట్లో వచ్చే బోట్స్ అయితే అవే. ఇవి ఎగ్జాక్ట్గా ఈ పాపికొండలు హిల్స్ ఎండ్ అయిన వెంటనే రిటర్న్ అయితే అయిపోతాయి అనమాట, యూటర్న్ తీసేసుకుంటాయి. మన బోట్స్ అంటే గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యే బోట్స్ అయితే ఇక్కడ పెరంటాలపల్లి వరకు వచ్చి రిటర్న్ అవుతాయి. లేదు అంటే భద్రాచలం దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అవుతాయి. ఇప్పుడైతే మనం పెరంటాలపల్లి విలేజ్కి అయితే వచ్చేసాము. సో ఇదొక్కటే స్టాప్ అనమాట మన ట్రిప్లో. ఇంకా వేరే స్టాప్స్ ఏమీ ఉండవు. ఇంతకు ముందు అయితే అక్కడక్కడ స్టాప్స్ అయితే ఉండేవంట, కానీ ఇప్పుడైతే ఎక్కడ స్టాప్స్ ఏం లేవు. ఇక్కడికి రీచ్ చేసరికి ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 1:45 అలా అయితే అయింది టైమ్. వీడియోలో కనిపిస్తుంది కదా స్టెప్స్, ఈ స్టెప్స్ ఎక్కి ఊరు లోపల నుంచి అయితే మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంటుంది. ఇదొక్కటే మనకి స్టాప్. సో అక్కడ శివాలయంని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి మనమైతే రిటర్న్ అయిపోతాము. ఇక్కడ స్టెప్స్ మీద కొంచెం మంది కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా భద్రాచలం వెళ్ళడం కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. వేరే బోట్లు భద్రాచలం వెళ్తారు. మన బోట్ ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది గండిపోచమ్మ టెంపుల్కి. నెక్స్ట్ ఇంకో బోట్ వస్తుందని చెప్పాను కదా స్టార్టింగ్లో, అది భద్రాచలం వెళ్ళే బోట్. ఇక్కడ నుంచి కొంచెం మంది ఎక్స్చేంజ్ అవుతారనమాట. సో రిటర్న్ వచ్చే వాళ్ళు వేరే బోట్కి వెళ్తారు, భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఆ బోట్లోకి షిఫ్ట్ అయిపోతారు. సో దానికోసం అయితే ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా బ్యాంబూతో చేసిన ప్రోడక్ట్స్ అనమాట, ఆర్టికల్స్ ఇవన్నీ. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఎంకరేజ్ చేయడం కోసం అన్నా కొనుక్కోండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి ఇక్కడైతే ప్రోడక్ట్స్ స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వైట్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, అదే శివాలయం. దానికి ఆపోజిట్లోనే చిన్న జలపాతం లాగా చిన్ని వాటర్ ఫాల్ అయితే పారుతూ ఉందన్నమాట. అక్కడైతే చక్కగా లెగ్స్ వాష్ చేసేసుకుని కాలు కడిగేసుకుని మనమైతే టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. టెంపుల్కి చాలా రూల్స్ అయితే ఉన్నాయి, అంటే చాలా ప్యూర్గా అనిపించాయి అనమాట రూల్స్ అన్నీ కూడా. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీయకూడదని అన్ని దగ్గరలో ఉంటుంది, మాట్లాడకూడదు. ఇందులో పూజ చేసే వాళ్ళు కూడా ఈ గ్రామ ప్రజలే ఉంటారు, స్పెషల్గా ఎవరు ఉండరంట. అలాగే దక్షిణ ఇవ్వకూడదంట. ఇలాంటి కొత్తవన్నీ విన్నాను. లైక్ ఇక్కడ బోర్డులు ఉన్నాయి, చదవండి. ఇంకా చాలా ఉన్నాయి. టెంపుల్ చాలా బాగుంది చెప్పాలంటే, చాలా ప్యూర్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇలా ఊరు లోపలికి అనమాట స్టెప్స్గా అయితే ఉంది. సో ఇవన్నీ అయితే అమ్ముతున్నారు ఇక్కడ అంతా. ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోయే టైం అయితే వచ్చేసింది. 20-25 మినిట్స్ అయితే, 20 మినిట్స్ అని అయితే వాళ్ళు చెప్పారు. 25-30 మినిట్స్ అయితే వాళ్ళు ఇక్కడ బ్రేక్ అయితే ఇచ్చారు మనకి. ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోతున్నాము. ఇటు నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంది. ఈవినింగ్కి లైక్ ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి 2:45 అలా అయితే అయింది. 2:30, 2:45 అయితే అయిపోయింది ఇక్కడే. రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత మంచి మ్యూజిక్ అయితే పెట్టారు. తెలుగు సాంగ్సే, కంప్లీట్గా తెలుగు సాంగ్స్. పైనుంచి ఒక చిన్న క్లిప్ అయితే తీసానమాట వీడియో. కింద రైలింగ్ దగ్గర అయితే ఇలా కూర్చున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ అనమాట. చక్కగా చేతులతో అయితే డ్యాన్స్ చేస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు ఆ మూమెంట్ని. భలే క్యూట్గా అనిపించింది అది చూసినప్పుడు నాకు. సో స్టార్టింగ్లో ఆర్గనైజ్ చేసే వాళ్ళు అన్నారనమాట, ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళేప్పుడు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, లైక్ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోయింది అనేసి అంటారు, మేము చాలా ఎంజాయ్ చేసామంటారు అనేసి అలా ఏదో చెప్తుంటే, ఎవరైనా ట్రిప్కి వచ్చి వెళ్ళినప్పుడు అలానే కదా చెప్తారనుకున్నా. నిజంగా నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశాను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సీరియస్లీ ఆ పెట్టిన పాటలు కానీ, అసలు రిలాక్సేషన్ మూడ్ కానీ వేరే లెవెల్లో అనిపించింది నాకైతే. అండ్ వన్ మోర్ థింగ్, స్టార్ట్ అయిన 20 మినిట్స్ నుంచి మనకి సిగ్నల్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ తీసి పక్కన పెట్టడం అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కంప్లీట్గా మేము వెళ్ళిన పని మీద ఫోకస్ చేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇల్లు బొమ్మ అనమాట. అక్కడ పెరంటాలపల్లిలో మా బోట్లో ఎవరో తీసుకున్నారు. సో ఇక్కడ చైర్లో పెడితే ఒక చిన్న వీడియో అయితే తీసాను ఇక్కడ. వాళ్ళకి క్యూట్గా ఉంది. ఇది వచ్చి కాస్ట్ 500 రూపీస్ పడిందంట. అలా 4:30 అలా అయిన తర్వాత మాకైతే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. వీడియోలో చూసారు కదా, ఇలా హాట్ ఒకటి, ఇంకా 2 బిస్కెట్స్ అయితే ఇచ్చారు. 4:30 ఆ టైంకి కొంచెం లైట్గా ఆకలిస్తూ ఉంటారు కదా. చెప్పాలంటే నిజానికి ఆకలి అయితే వేయలేదు, బట్ వాళ్ళైతే కొంచెం ఈవినింగ్ 4:30 ఆ టైంకి కొంచెం స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ ఆ తర్వాత వచ్చేసి టీ కూడా ఇచ్చారు ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి టీ ఇచ్చారు. అక్కడ వీడియో తీయలేదు, నా చేతులు ఖాళీ లెక్క. సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో సిగ్నల్స్ వచ్చేస్తాయి అనగా ఒక మంచి స్కిట్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఒక 30 మినిట్స్ వరకు మమ్మల్ని ఎంగేజ్ చేశారు. ఆ తర్వాత సిగ్నల్స్ వచ్చేసాయి, అందరికీ కాల్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ వ్యూ కానీ, బ్యాక్గ్రౌండ్లో పాటలు కానీ, ఆ వైబ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా తెలుగు సాంగ్సే, ఒక్కటే ఆల్బమ్ నుంచి కాదు, ర్యాండమ్ సాంగ్స్. అసలు ఆ ప్లేలిస్ట్స్ ఎలా సెట్ చేశారనేది కూడా అర్థం కాలేదు, కానీ ఆ ప్లేలిస్ట్లోనే మ్యాజిక్ అయితే ఉందనిపించింది నాకు. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ ఈ సన్సెట్ అయితే నిజంగానే హైలైట్. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సో ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరిగింది మాకైతే. నేనైతే పర్సనల్గా చాలా సాటిస్ఫై అయ్యాను. డిపెండ్స్, ఇది మనతో ఉండే వాళ్ళ వైబ్ వల్ల అలా ఉందా, లేకపోతే ఆర్గనైజర్స్ వల్ల అలా ఉందా, లేకపోతే ఈ బోట్ ఇలానే ఆర్గనైజ్ చేస్తుందా అనేదంతా నాకు తెలీదు. కానీ నేను వెళ్ళిన రోజైతే నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను. చాలా మంచిగా అనిపించింది ఈ డే అంతా కూడా. నేనైతే జెన్యూన్గా సజెస్ట్ చేస్తున్నాను ఈ ట్రిప్ అయితే. ఏపీలో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టైం చూసుకుని, వీలు చూసుకుని సీజన్లో ఖచ్చితంగా ఈ ట్రిప్ అయితే వేసేయండి. ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు, తెలంగాణ నుంచి, కర్ణాటక నుండి అలాగా ఈ ట్రిప్ కోసం. సో అదనమాట, వెంటనే ప్లాన్ చేసేయండి. కింద కోచ్ నేను సరిగ్గా చూపిలే కదా అసలు మార్నింగ్ నుండి. ఇదే అనమాట ఏసీ కోచ్ ఇది. పైన ఆఫ్టర్నూన్ ఆ టైంకి కొంచెం వేడొచ్చినట్లు అనిపిస్తే మనమైతే హ్యాపీగా ఈ ఏసీ కోచ్లో అయితే రిలాక్స్ అవ్వచ్చు. ఈవినింగ్ 5:30 కల్లా మమ్మల్ని గండిపోచమ్మ టెంపుల్ పికప్ పాయింట్ ఉంది కదా, అక్కడైతే మమ్మల్ని డ్రాప్ చేసేసారు. అక్కడ టెంపోస్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట, టెంపోస్ ట్రావెలర్స్. వెంటనే అవి ఎక్కేసి మేమైతే రాజమండ్రికి వెళ్ళిపోయాము. 1.5-2 hours అయితే పట్టింది వెళ్ళేసరికి. 7:30 అలా అయితే అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.